ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు పరిశీలించే దేవుడు, మన దేవుడు పరిశీలించే దేవుడు. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 14వ కీర్తన 3వ వచనంలో ఏమని సెలవిస్తుంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. దేవుడు పరిశీలిస్తున్నారు. వివేకము కలిగి ఎవరైనా దేవుని వెతుకుతున్నారేమో అని, వివేకము కలిగి దేవుని వెతుకుతున్నారేమో. చాలామంది తెలివి నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు తెలివి అంటే, మంచి వ్యాపారం చేయడానికి తెలివి నేర్చుకుంటారు, ఉద్యోగం సంపాదించడానికి తెలివి నేర్చుకుంటారు, తర్వాత ఇంకా కొన్ని చెడు కార్యాలకు కూడా తెలివి నేర్చుకుంటారు. కానీ అవన్నీ కాదు. కానీ దేవుని ఎవరైతే వెతకాలని అనుకుంటున్నారో, దేవుని చూడాలని, దేవుని యొక్క తలంపుని తెలుసుకోవాలని, దేవుని వాక్యం ప్రకారము జీవించాలని, దేవుని యొక్క వాక్యం ప్రకారము నడవాలని, ఏ విధంగా ఎవరైతే దేవుని సన్నిధి వెతుకుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు వెతుకుతున్నారో వారందరినీ దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని వెతకాలని అనిపించిందా? దేవుని వెతకాలనుకుంటే దేవుడు నీ సమీపంలోనే ఉంటాడు. యోబు గ్రంథంలో, ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 24వ వచనంలో చాలా చక్కగా వాక్యం ఉంది. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింద దానినంతటినీ తెలుసుకొని ఉన్నాడు. యోబు 28:24లో ఈ మాట ఉంది. అంటే ఆయన భూమి అంతము వరకు చూచుచున్నాడట. భూమి అంతం వరకు చూచుచున్నాడు అంటే భూమి ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు చూచుచున్నాడు ఆయన. మనం చూస్తాము, ఎంతవరకు చూడగలుగుతామో? 1 కిలోమీటర్ చూడగలుగుతామా? అర కిలోమీటర్ చూడగలుగుతామా? 100 మీటర్లు చూడగలుగుతామా? మన చూపు ఎక్కడి వరకు ఉంటుంది? కొద్ది దూరం మాత్రమే మనం చూడగలుగుతాము, దూరం చూడలేము. సముద్రం దగ్గర పోయినా అనుకో, మన చూపు ఎక్కడి వరకు పోతుంది? కొద్ది దూరం మాత్రమే పోతుంది. ఎడారిలో పోయినా అనుకో, మన చూపు ఎక్కడి వరకు పోతుంది? కొద్ది దూరం మాత్రమే పోతుంది. రోడ్డు మీద నడుస్తున్నాం అనుకో, మన చూపు ఎక్కడి వరకు పోతుంది? కొద్ది దూరం మాత్రమే పోతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు చూచుచున్నాడు, భూమి అంతముల వరకు చూచుచున్నాడు. భూమి అంతం వరకు చూచుచున్నాడు. ఈ భూమి ఎక్కడి వరకు ఉన్నదో అక్కడ వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింద దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. ఆకాశం క్రింద ఎవరు దేవుని వెతుకుతున్నారు? వివేకం ఎవరికి ఉన్నది? తెలివితేటలు ఎవరికి ఉన్నది? భక్తి ఎవరికి ఉన్నది? న్యాయం ఎవరికి ఉన్నది? నీతి ఎవరికి ఉన్నది అని దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు. ఈ భూమి ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎవరో సృష్టించి దేవునికి ఇవ్వలేదు. ఎవడైనానో ఈ భూలోకంలో ఉన్నటువంటి భారమును ఎవరు కూడా దేవునికి ఇవ్వలేరు. ప్రియమైన వాళ్ళారు, యోబు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం ధ్యానం చేసినట్టయితే, ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింపబెట్టెనా? భూమిని ఎవరైనా దేవునికి అప్పచెప్పారా? లేదే. ఆయన వాక్కు ద్వారా కలిగినది, అది దేవుని మాట ద్వారా అది సృష్టించబడ్డది. ఈ భూమిని దేవుడే సృష్టించాడని ఆది కాండంలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, భూమిని ఎవరు ఆయనకు అప్పచెప్పలేదు. ఎవడైనను సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించిన, ఈ సర్వ ప్రపంచ భారము ఎవడైనా ఆయనకు అప్పచెప్తాడా? ఆయనే ఈ సర్వ ప్రపంచ భారాన్ని మోయడానికి, ఆయన సర్వ ప్రపంచంలో ఉన్న మనుషుల పాప భారాన్ని మోయడానికి ఆయనే ప్రేమతో వచ్చాడు తప్ప ఎవరు ఆయనకు అప్పచెప్పలేదు. ఆయన ప్రేమమయుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కడ ఉన్నా దేవుని దృష్టిలో ఉంటాము. కాబట్టి నీ ప్రవర్తనను జాగ్రత్త చూసుకో. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త చూసుకున్నట్టయితే దేవుడు పరిశీలనలో నీవు కూడా ఉంటావు. కాబట్టి నీవు కూడా దీవించబడాలంటే నీ ప్రవర్తనను జాగ్రత్త చూసుకొని దేవుని వెతుకుమని మీకు మనవి చేస్తున్నాను.
ఈ యొక్క మాటలో దేవుడు మనల్ని, మిమ్మల్ని, మా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.